Residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. ముందు నడిచేవాడు కాదు, ముందుండి నడిపేవాడే నాయకుడు. వెన్ను చూపకుండా ముందుకెళ్తూ వెన్నంటి ఉన్న వాళ్లలో ఆత్మస్థైర్యం నింపి కాపాడుకుంటూ ముందుకెళ్లేవాడే నిజమైన నాయకుడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తనను అభిమానించే అభిమానులను ఆదరించడం అవ్వచ్చు, తనను నమ్ముకున్న నాయకులను కాపాడుకోవడం అవ్వచ్చు, నిన్న జరిగిన సోషల్ మీడియా వాలంటరీ అరెస్ట్లో స్పందించడంలో చూపించిన తెగువ కావచ్చు, లేకుంటే తనను కలవడానికి వచ్చిన ఒక చిన్న పిల్లోడిని జగన్ స్వయంగా ఆతిథ్యం ఇవ్వడం కావచ్చు. ఇలాంటి ఘటనలు చూస్తే ఎవరైనా అబ్బురపడాల్సిందే. ప్రజలను కలవడంలో ప్రజలతో మమేకం అవ్వడంతో కావచ్చు, రైతుల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా పొలాల్లోకి వెళ్లడం అవ్వచ్చు, చూసేవాళ్లు ఎప్పటికే అబ్బురపడుతున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేల బాధలను కష్టాలను తనివిగా భావించి వారి కోసం పాటుపడడంలో జగన్లోని గొప్ప నాయకత్వ లక్షణాలు తెలుస్తున్నాయి. రోజాను అసెంబ్లీ లాబీల్లోకి రానివ్వకుండా సెక్యూరిటీ అడ్డుకున్న సమయంలో తన సొంత చెల్లి కష్టాల్లో ఉన్నట్లు జగన్ అక్కడే రోడ్డు మీద నిరసన తెలియచేస్తూ బైఠాయించడం గొప్ప విషయం. అలాగే రోజా అస్వస్థకు గురైనప్పుడు తనను అంబులెన్స్లో కాకుండా పోలీస్ జీపులో అగౌరవంగా తీసుకెళ్తుంటే జగన్ రోజాకు బాసటగా నిలవడం చూస్తే ఎవరైనా జగన్కు సలాం కొట్టాల్సిందే. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి ప్రమాదంలో గాయపడితే కుటుంబం సమేతంగా వెళ్లి పరామర్శించడం కూడా చిన్న విషయం కాదు. మర్డర్ కేసులో ఇరుక్కున్న బాలకృష్ణ పిచ్చి పట్టింది అని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చితే బాలకృష్ణను కలవడానికి సొంత బావైన చంద్రబాబు కూడా వెళ్లేదు. అలాంటి పరిస్థితుల్లో పిచ్చి ఆసుపత్రిలో ఉన్న బాలకృష్ణను కలిస్తే తనకు రాజకీయంగా ఏదైనా మైనస్ జరుగుతుందేమని భావించి 6గురితో కూడిన ఒక కమిటీ వేసిన తరువాత ఆ రిపోర్టు వచ్చిన వారం తరువాత ఓ అర్ధరాత్రి సమయాన వెళ్లి బాలకృష్ణను కలిసి వచ్చాడు జగన్. రాజకీయంగా ఉన్న కాలంలో సోషల్ మీడియాలో పార్టీకి సపోర్ట్గా ఉన్న మద్దతుదారుడిని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయిస్తే మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలను కూడా పట్టించుకోకుండా సోషల్ మీడియాలో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించండి అంటూ స్టేట్మెంట్ ఇవ్వడంలోనే జగన్లోని పరిపూర్ణ నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. 1978 నుండి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబును కలుసుంటారు. ఈ 40 సంవత్సరాల్లో చంద్రబాబు రాజకీయ లబ్ధికి సంబంధం లేకుండా ఎంతమంది అభిమానులకు అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటారు అంటే సమాధానం 0 అనే వస్తుంది. కానీ జగన్ రోజు మినిమం 200 మంది అభిమానులను కలుస్తుంటారు. అవన్నీ పక్కన పెడితే తనను కలవడానికి కర్నూలు నుంచి వచ్చిన 12 ఏళ్ల పిల్లోడు గురించి వివరాలు తెలుసుకుని తానే స్వయంగా ఇంటికి ఆహ్వానించి తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చి పిల్లోడితో ఫోటో తీసుకొని ఆ ఫోటోకు ఫ్రేమ్ కట్టి మరీ ఆ పిల్లోడికి బహుమతిగా ఇచ్చి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చిన ఆ పిల్లోడి గురించి ఇంట్లో వాళ్ళు ఆరా తీస్తుంటారని పిల్లవాడి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. మీ కొడుకు నాతోనే ఉన్నాడు, ఇంట్లోనే క్షేమంగా ఉన్నాడంటూ వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. దీంతో ఆ పిల్లోడి తల్లిదండ్రులు మీలో ఒక లీడర్ని చూస్తున్నాం సార్ అంటూ జగన్కు సలాం కొట్టారు. నిజమే, నడిచేవాడు నాయకుడు కాదు, 10 మంది బాగోగులు చూసుకుంటూ నమ్ముకున్న వాళ్ళను కాపాడుకుంటూ ముందుకు నడిచేవాడే నాయకుడు. దశాబ్దాల తర్వాత ఈ తెలుగు రాష్ట్రం ఒక నాయకుడిని చూస్తుంది సార్, మీకు మా సలాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.